శ్రీ సుందరకాండ తాత్పర్యం శ్రీ 37వ సర్గ. పూర్ణమి చంద్రుని పోలిన వదనం గల సీతాదేవి హనుమంతుని పలుకులు విని ధర్మయుక్తంగా ఇలా వచించింది. ఓ వానర శ్రేష్ఠ, నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతంలా ఉన్నాయి. రాముడు సదా సర్వవేళలా నాధ్యాసలోనే ఉన్నాడన్న నీ మాట నాకు అమృతంలా ఉంది. ఆయన శోకమగ్నుడై ఉన్నాడని నువ్వు చెప్పిన మాటలు నాకు విషతుల్యంగా ఉంది. దైవం అపరిమిత ఐశ్వర్యంలోకి కానీ లేదా దారుణమైన దుఃఖ పరంపరలోకి కానీ మనిషిని తాడు కట్టి లాక్కుపోతున్నట్లు ఈడ్చుకుపోతుంది. విధి ఎంత బలీయమో కదా. వానరోత్తముడమైన ఓ హనుమ, మనిషికి విధిని ఉల్లంఘించడం సాధ్యం కాదనడం నిశ్చయం. రాముడు, లక్ష్మణుడు, నేను అష్టకష్టాలు పడుతూ దుఃఖిస్తూ ఉండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. సముద్ర మధ్యంలో నౌకాభంగం సంభవించినప్పుడు తీరాన్ని చేరుకోవాలని ఈది అలసిపోయిన వ్యక్తిలో ఉన్న రాముడు ఈ దుఃఖసహార అంతాన్ని ఎప్పుడు చేరుతాడో. నా భర్త అయిన రాముడు రాక్షసులను సంహరించి రావణుని వధించి ఈ లంకానగరాన్ని రూపుమాపి నన్ను ఎప్పుడు చేరతాడో కదా. రావణుడు గడువు పెట్టిన సంవత్సర కాలం ముగియక ముందే నన్ను కాపాడటానికి త్వరపడమని ఓ హనుమ రామునికి విన్నవించు. ఎందుకంటే నేను అప్పటి వరకు మాత్రమే జీవించి ఉంటాను. ఓ వానరోత్తమ, దురాత్ముడైన రావణుడు పెట్టిన గడువు వ్యవధిలో ఇప్పుడు 10వ మాసం గడుస్తోంది. ఇక కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నన్ను తిరిగి రామునికి అప్పగించమని తమ్ముడైన విభీషణుడు విధాల బ్రతిమాలి ఉపదేశించినప్పటికీ రావణుడు తమ్ముని హితోపదేశాన్ని మాత్రం లక్షించడం లేదు. నన్ను తిరిగి రామునికి అప్పగించడం రావణుడికి ససేమిరా ఇష్టం లేదు. అతడికి కాలం మూడింది. రణరంగంలో అతన్ని కబళించడానికి మృత్యు నిరీక్షిస్తోంది. ఓ వానరోత్తమ, విభీషణుని పెద్ద కుమార్తె పేరు అనల. తల్లి పంపించగా ఆ అనల వచ్చి స్వయంగా ఈ విషయాలన్నీ నాకు చెప్పింది. ఓ కపివర, నా అంతరాత్మ పవిత్రమైనది. రామునిలో ఉన్నవన్నీ సద్గుణాలే. అందుచేత అతి త్వరలోనే రాముడు నన్ను చేరుకుంటాడనే అచంచల నమ్మకం నాకు ఉంది. ఓ హనుమ, రామునిలో చొరవ, ధైర్య సాహసాలు, బలం, కరుణ, కృతజ్ఞత, పరాక్రమం, సౌజన్యం అనే సుగుణాలు కలగలిసి ఉన్నాయి. సోదరుడైన లక్ష్మణుని సహాయం లేకుండానే జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటరిగా ఎదుర్కొని సంహరించిన రాముని చూసి ఏ శత్రువుకు నిలువెల్లా దడపుట్టకుండా ఉంటుంది? పురుషోత్తముడైన రాముడు ఎన్ని కష్టాలు దుఃఖాలు వాటిల్లినా కించిత్తు కూడా చలించడు. శచీదేవికి దేవేంద్రునికి శక్తి ఏపాటిదో తెలిసినట్లు నాకు రాముని ప్రభావం గురించి బాగా తెలుసు. ఓ హనుమ, శరపరంపరలచే కిరణాలను సంతరించుకున్న సూర్యుడైన రాముడనే సూర్యుడు శత్రువులైన రాక్షస సమూహాలనే జలరాశిని ఎండింపజేస్తాడు. రాముని ఎడబాటుతో బాగా దిగులుపడి కృషించి ధారగా కన్నీరు కారుస్తూ ఈ విధంగా పలికిన సీతాదేవితో కపివరుడైన హనుమంతుడు ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావనే వార్తని నేను తెలియజేయగానే రాముడు వెంటనే వానర భల్లూక గణాలతో కూడిన గొప్ప సైన్యంతో బయలుదేరి ఇక్కడకు వస్తాడు. సుందర ముఖార విందో పూజ్యురాలవు అయిన ఓ సీతాదేవి, అంతవరకు ఎందుకు? ఇప్పుడే ఈ దుఃఖం నుండి నిన్ను విముక్తను చేయగలను. నా వీపును అధిరోహించు. వెంటనే నిన్ను రాముని వద్దకు చేర్చగలను. తల్లి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని సముద్రాన్ని అలవోకగా దాటగలను. రావణుతో సహా లంకానగరాన్ని పెకలించి మోసుకుపోగలను శక్తి నాకు ఉంది. అగ్నిదేవుడు హోమం చేసిన హోమద్రవ్యాన్ని ఇంద్రునికి అందజేసినట్లు నేను ప్రశ్రవణ పర్వతం మీద బస చేసి ఉన్న రాముని వద్దకు ఓ సీతాదేవి నిన్నిప్పుడే చేర్చగలను. దైత్య సంహారానికి సంసిద్ధుడైన విష్ణువులా లక్ష్మణ సమేతుడై రాక్షస సంహారానికి సన్నద్ధుడై ఉన్న రాముని ఓ సీతాదేవి నువ్వు ఇప్పుడే చూడగలవు. ఐరావతాన్ని అధిరోహించి ఉన్న ఇంద్రుని వలె నిన్ను చూడాలనే సమధికోత్సాహంతో మహాపరాక్రమవంతుడైన రాముడు ప్రశ్రవణ పర్వతాశ్రమంలో ఆసీనుడై ఉన్నాడు. అటువంటి రాముణ్ణి ఓ దేవి నువ్వు ఇప్పుడే చూడగలవు. మంగళదాయినివై ఓ దేవి నా వీపు మీద ఆసీనువి అవు. సంకోచించకు. రోహిణి చంద్రుణ్ణి చేరినట్లు రాముని చేరడానికి కృతనిశ్చయరాలవుగా అవు.
నా వీపు మీద ఆసీన వేయి చంద్రుని తేజో విరాజమానుడైన సూర్యుని పలకరిస్తున్న చందాన ఆకాశ మార్గంలో పయనిస్తూ ఓ దేవి మహాసముద్రాన్ని దాటు. ఓ సీతాదేవి, ఆకాశ మార్గంలో నిన్ను తోడ్కొని వెళుతున్నప్పుడు నన్ను అనుసరించి రాగల వేగ గతి ఈ లంకలో ముమ్మాటికి ఎవరికీ లేదు. ఓ విదేహ రాజపుత్రి, నేనెలా ఇక్కడకు అవలీలగా రాగలిగానో అదేవిధంగా సునాయాసంగా నిన్ను కూడా తోడ్కొని పోగలను. నువ్వే చూడగలవు. ఇందులో ఎటువంటి సంశయానికి తావులేదు. కపివరుడైన హనుమంతుని ఆశ్చర్యం గొలిపే మాటలను విని ఆశ్చర్యాలతో పులకాంకితురాలైన సీతాదేవి ఇలా వచించింది. ఓ హనుమ, అంత దూరం పైగా ఆకాశ మార్గంలో నన్ను మోసుకొని వెళ్ళగోరుతున్నావు. ఓ వానర సేనాని, ఈ నీ ఆలోచనే నీ వానర లక్షణాన్ని తప్పక చెబుతోంది. వానర శ్రేష్ఠుడైన ఓ హనుమ, ఇంత చిన్న శరీర ప్రమాణం గల నువ్వు ఇక్కడ నుండి నన్ను పురుష శ్రేష్ఠుడైన నా భర్త రాముని వద్దకు మోసుకొని పోతానంటున్నావు. అది ఎలా సాధ్యం? తనను తక్కువ అంచనా గట్టి మాట్లాడిన సీతాదేవి పలుకులు విన్న వాయుపుత్రుడు, అపరిమిత బలసంపన్నుడు అయిన హనుమంతుడు తనకి ఇదొక కొత్త పరాభవంగా భావించాడు. నల్లని కన్నులు గల సీతాదేవికి సహజ సిద్ధమైన నా బల ప్రభావాలు బొత్తిగా తెలియవు. కనుక ఇచ్చ మేరకు రూపం మార్చుకోగల నేను సందర్భానుసారంగా నా బృహద్ రూపాన్ని ఆమె ముందు ప్రదర్శిస్తాను. వానరోత్తముడు అంతఃశత్రువులైన అరిషడ్ వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాదులను జయించిన వాడు అయిన హనుమంతుడు ఆ విధంగా సంకల్పించి మహోన్నత ప్రమాణం గల తన స్వరూపాన్ని సీతాదేవికి చూపించాడు. ధీశాలి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వృక్షమూలం నుండి కాస్త దూరం జరిగి సీతాదేవికి నమ్మకం కలిగించడానికి తన శరీర పరిమాణాన్ని అంచెలంచెలుగా పెంచనారంభించాడు. అప్పుడు ఆ హనుమంతుడు మేరుమందర పర్వతాలంత ప్రమాణానికి తన శరీరాన్ని పెంచి ప్రజ్వలిస్తున్న అగ్ని లాంటి తేజస్సుతో ప్రకాశిస్తూ సీతాదేవి ముందు నిలబడ్డాడు. ఎర్రని ముఖంతోనూ వజ్రాయుధం వంటి కోరలు గోళ్లతోనూ భీతి కొలుపుతూ పర్వతంలా సమున్నతుడైన మహాబలాఢ్యుడైన ఆ హనుమంతుడు అప్పుడు సీతాదేవితో ఇలా అన్నాడు. ఓ దేవి, పర్వతాలతోనూ వన ప్రాంతాలతోనూ కోట బురుజులతోనూ ప్రాకారాలతోనూ సింహద్వారాలతోనూ విరాజిల్లుతున్న ఈ లంకానగరాన్ని రావణునితో సహా పెకలించి తీసుకుని పోగల శక్తి నాకు ఉంది. అందువలన ఓ దేవి, నా సామర్థ్యం పట్ల గల సంశయాన్ని వీడి మనస్సును కుదుటపరుచుకో. నాతో పాటు వచ్చి రామలక్ష్మణుల శోకాన్ని తొలగించు. అప్పుడు తామర రేకులలా విశాలమైన కన్నులు గల సీతాదేవి పర్వత ఆకృతిలో ఉన్న వాయునందనుడైన హనుమంతుని చూసి ఇలా అంది. ఓ వానర శ్రేష్ఠ, స్వతసిద్ధమైన నీ ధైర్యాన్ని, బలాన్ని, ఎవరు అడ్డుకోలేని వాయువేగ గమనాన్ని, అగ్నితో సమానమైన అద్భుత తేజస్సును ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసుకున్నాను. ఓ వానరోత్తమ, ఊహకు కూడా అందని ఈ మహాసముద్రాన్ని లంఘించి సామాన్యుడు ఎవరైనా ఈ ప్రదేశానికి రాగలడా? నువ్వు నన్ను అలవోకగా తోడ్కొని వెళ్ళగలవనే విషయంలో ఇప్పుడు నాకు ఎటువంటి సంశయము లేదు. అయినప్పటికీ మహాత్ముడైన రాముని కార్యం సానుకూలమయ్యేటట్లు మనం యోచించి నిర్ణయించాలి. దోషరహితుడైన ఓ కపివర, నేను నీతో పయనించడం యుక్తమైన పనిగా తోచడం లేదు. నీ వాయువేగ గమనాన్ని తట్టుకోలేక నేను స్పృహ కోల్పోవచ్చు. నువ్వు సముద్రం మీదుగా ఎంతో ఎత్తులో ఆకాశ మార్గాన వాయు వేగంతో పోతున్నప్పుడు నీ వీపు మీద ఉన్న నేను భయపడి కింద పడిపోతానేమో. ఇలా నేను తిమింగలాలతో, మొసళ్లతో, పెద్ద చేపలతో నిండి ఉన్న సముద్రంలో పడిపోతే ఆ జలచరాలు వెంటనే నన్ను పట్టి భక్షించడం ఖాయం. శత్రు వినాశకుడమైన ఓ కపివర, మరో కారణంగా కూడా నేను నీతో రావడం మంచిది కాదు. నన్ను కాపాడే ప్రయత్నంలో స్వయంగా నీకే ముప్పు వాటిల్లే ఆస్కారం లేకపోలేదు కదా. చెర నుండి నీ సాయంతో తప్పించుకుపోతున్న నన్ను చూసి దురాత్ముడైన రావణుని ఆదేశం మేరకు భయంకరులైన రాక్షస వీరులు మనలను తప్పక వెంబడిస్తారు. శూలములు, ముద్గరములు అంటే ఇనుప గుదియలట చేత ధరించినట్టి ఆ రాక్షస యోధులు, ఓ వీరుడా, నిన్ను చుట్టుముడతారు. ఆ సమయంలో ఆత్మరక్షణే నీకు కష్టమవుతుంది. నన్ను రక్షించవలసిన కర్తవ్య భారంగా బలంగా నీ పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. చూడబోతే రాక్షసులేమో అనేకులు, పైగా వారంతా ఆయుధదారులు. కానీ నువ్వేమో ఒంటరివి, నిరాయుధుడవు. అటువంటి సందర్భంలో ఆకాశంలో వారితో యుద్ధం చేస్తూ అదే సమయంలో నన్ను కాపాడడం నీకు ఎలా సాధ్యమవుతుంది? ఓ వానరోత్తమ, దుష్కృత్యాలు చేసే ఆ రాక్షసులతో నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నేను భయకంపితురాలనై నీ వీపు మీద నుండి
జారి కింద పడిపోవచ్చు కదా ఓ కపివరా. అధిక సంఖ్యాకులు, స్థూలకాయులు, బలాఢ్యులు అయిన రాక్షసులు చుట్టుముట్టి ఏదో విధంగా నిన్ను జయించవచ్చు కదా. ఒకవేళ నువ్వు యుద్ధంలో నిమగ్నుడవై నా విషయంలో కించిత్తు అలసత్వం వహించిన సమయంలో నేను కింద పడిపోవచ్చు. అప్పుడు దురాత్ములైన ఆ రాక్షసులు నన్ను అపహరించుకుపోవచ్చు. లేదా యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేం కదా. ఒకవేళ నువ్వు పరాజితుడవైతే ఆ రాక్షసులు నీ వద్ద నుండి నన్ను లాక్కొని పోవచ్చు, లేదా చంపవచ్చు కూడా. రాక్షసులచే అవమానానికి గురై ఒకవేళ నేనే ప్రాణత్యాగానికి పాల్పడతానేమో. అదే సంభవిస్తే ఓ వానరోత్తమ, నీ కృషి ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోతాయి కదా. ఈ సమస్త రాక్షసులను సంహరించగల సామర్థ్యం నీకు ఉందనడం సత్యదూరం కాదు, అంటే అబద్ధం కాదు. నువ్వు అలా చేస్తే కార్యాన్ని సాధించవలసిన రాముని కీర్తికి భంగం కలుగుతుంది. లేదా రాక్షసులు ఏదో విధంగా నన్ను పట్టుకుని వానరులు కానీ ఆ రామలక్ష్మణులు కానీ తెలుసుకోలేని రహస్య ప్రదేశంలో మళ్ళీ దాచి ఉంచవచ్చునేమో. ఇలా జరిగితే నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కదా. కాబట్టి రాముడు నీతో కలిసి వచ్చి నన్ను విడిపించడమే సరైన పద్ధతి. మహావీరుడమైన ఓ హనుమ, మహాత్ముడైన రాముడు, ఆయన సోదరులు, నువ్వు, నీ రాజైన సుగ్రీవుడు తదితరులందరికీ నా సమస్య జీవన్మరణ సమస్యగా పరిణమించింది. నన్ను వెతికి కనుగొనడం అనే కార్యసాధనలో సఫలీకృతులు కాకపోతే రామలక్ష్మణులు నిరాశ నిస్పృహలకు గురై తీరని శోక సంతాపాలతో కుంగి కృషించి సమస్త భల్లూక వానర సమూహాలతో సహా ప్రాణాలు విడుస్తారు. ఓ వానర పుంగవ, నా భర్త పట్ల నాకున్న భక్తి ప్రపత్తులను పురస్కరించుకొని పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి రాముని తప్ప పరాయి పురుషుని శరీరాన్ని కంఠంలో ప్రాణంగా ఉండగా నా అంతటా నేను తాకను. అయితే ఆ రావణుని స్పర్శ కాలేదా అంటావేమో. ఆ సమయంలో దిక్కుముక్కి లేని దానినై రక్షించేవారెవరూ లేక, రక్షించుకునే స్వీయ శక్తి లేక పరాధీనే ఉన్న నేను ఏం చేయగలను? రాముడు ఇక్కడకు వచ్చి నన్ను అపహరించి తెచ్చిన రావణుణ్ణి బంధుమిత్ర సపరివార సమేతంగా వధించి నన్ను తీసుకువెళ్ళడమే ఆ మహావీరుని ప్రతిష్టకు సముచితంగా ఉంటుంది. రణరంగంలో శత్రువులను రూపుమాపే మహాత్ముడైన రాముని శౌర్య పరాక్రమాలను గురించి వినడమే కాక ప్రత్యక్షంగా కూడా నేను చూశాను. దేవతలలో కానీ, గంధర్వులలో కానీ, నాగులలో కానీ, రాక్షసులలో కానీ రామునికి సాటి వచ్చేవారెవరూ లేరు. అద్భుతమైన ధనస్సు ధరించిన వలంలో పరాక్రమంలో దేవేంద్రునికి సాటి అయిన రాముడు లక్ష్మణ సమేతుడై వాయువు తోడై ప్రజ్వలిస్తున్న అగ్నిలా యుద్ధరంగంలో నిలబడితే ఎవరైనా ఆయన ముందుకు రాగలరా? ఓ వానరోత్తమ, రణరంగంలో శత్రు సమూహాలను నుగ్గు గావించే లక్ష్మణ సహితుడైన రాముడు శరపరంపరలనే కిరణాలతో ప్రళయకాల సూర్యునిలా తేజరిల్లుతూ వధించిన దిగ్గజంలా నిలబడి ఉంటే ఆ మహావీరుని యుద్ధరంగంలో ఏ యోధుడు ఎదుర్కొనగలడు? కాబట్టి ఓ వానరోత్తమ, వానర సేనా సమూహాలతో పాటు లక్ష్మణ సమేతుడైన రాముని వెంటనే ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టూ. రాముని ఎడబాటు శోకంతో కృషించిపోయి ఉన్న నా దుఃఖం ఈ ఒక్క కార్యం వల్లనే ఉపశమిస్తుంది. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 37వ సర్గ తాత్పర్యం సమాప్తం.